అయితే ఇప్పుడు మాత్రం నా తమ్ముడు గణమతులకి ఎక్కడైపు చూసిన కనపడలేదు కదా. అయితే నా తమ్ముడు ఒకసారి తలుపు చేయదు కాక తమ్ముడు నా చిన్న తమ్ముడు కల్ల 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 కలని కథలు రాబోయే తమ్ముడ మొదలెట్టి అలనాడు మనము వెళ్ళి కనపరిచిన మన దాఖల్లోకి అవును ఆ భక్తురాలు వచ్చి మన కదులుకోగిన ముద్ర అలాగే ముఖ్యలో పోసి ఘోరమైన తపస్సు పట్టినది కదా. అవునయ్యా. అయితే ఆయన వచ్చిన కారణమేమో మనం అలాగే విసరించాలి కదా. అయితే ఇప్పుడు మాత్రముగా సోదరా మనము కదులుకోగలిగే సేవ వచ్చాము. అవును ఇక్కడ భక్తురాలు ఉన్నది కదా. ఆయమ్మ ఊరు ఆయమ్మ
పేరు అలాగే విసరిత మాటి అయితే నా కదిరికోగలికి వచ్చి హలికి ముక్కలు వేసి గోరమేళ బస్సు పట్టావు కదా. అయితే నీ ఊరేవది నీ పేరేవది మాతో ఒక్కసారి తలుపు చేయమ్మ భక్తురాలా అన్నగారు. అయితే అలాగే జరుపుతున్నాను లక్ష్మీ గోవింద గోవింద ఆ పావుగొండ్ల పరిపాలన చేసేటువంటి చిన్నాగిరెడ్డి ఆ చిన్నాగిరెడ్డి భార్యమైన నా పేరు సీరమ్మ కొండమ్మ దేవి అని పిలుతున్నారు అన్నయ్య. అవునన్నయ్య. అన్నయ్య ఇంతటికి మీరు అన్నయ్య మేమెవరు మా పల్లె మా పట్టణము అడుగుతున్నావు కదా. అలాగే అయితే తిరుపతి హాలకి తిరగడం మా భక్తులా హజల్ మొహమ్మద్
మాది కెతిరి తాలూకు గరుడాచలము. వదలన్నయ్య. అటువంటి గరుడాచలము వేలుతున్న మా తండ్రి శాస్త్రశలము సరే. శాస్త్రాచలము బారు ఉన్నది తెల్ల పేలరు మా గర్భమంతున ప్రేమతో 7 అన్నదమ్ములు చదివించిన మమ్మ భక్తురాలా. అన్నయ్య, ఆ 7 మంది ఎవరెవరు అన్నగారు? భక్తురాలా 7 మంది పేర్లు అడుగుతున్నావు కదా. అవునన్నయ్య. తెలుగు ఆలోచించి మమ్మ భక్తురాలా. అందరికన్నా అందరికీ పెద్దవాడు పెద్ద బొమ్మలేసు, ఆయనకన్నా చిన్నవాడు చిన్న బొమ్మలేసు, ఆయనకన్నా చిన్నవాడు గోపాలస్వామి, ఆయనకన్నా చిన్నవాడు గోవిందరాజు, ఆయనకన్నా చిన్నవాడు ఈ కదిరి నరసింహ స్వామిని, ఆయనకన్నా చిన్నవాడు నా తమ్ముడు గణమతులెట్టి, 6 మందికి చిన్నవాడు 7 కొండల వెంకటేశ్వర భక్తుల మా పల్లె మా పట్టణము మా కుల గోత్రములు 7 అన్నదమ్ముల పేర్లు తెలిపినాను కదా. అయితే నా కదిరికొండకు వచ్చి ఘోరము తపస్సు పెట్టావు కదా. నీ తపస్సు పెట్టిన కారణమేమో నాకు ఒక్కసారి తెలుపమ్మ భక్తాలా. అయితే మీ గుడుల ముందర తపస్సు పట్టిన కారణం ఏమేమి అడుగుతున్నారు కదా అన్నయ్య. అవునమ్మా, అలాగనే తెలుపుతున్నాను అన్నగారు. గోవింద నారాయణ వైకుంఠవాస ధనమల్లేక రాలేదన్నా నీతో
అన్నగారు ధనమల్లే కరాలే ధాన్యమల్లే కరాలే కులము చెప్పుట 6 మంది కొడుకులు కలిగినారు. గోత్తరం ఎత్తి పాడేదానికి, పాల్పు కుంకుమ ఇవ్వడానికి, పోగుదారము కట్టడానికి, అలకడానికి, భుయడానికి, ఆరతి ఎత్తి తీయడానికి, కూతురు అని పిలవడానికి ఒక్క ఆడబాల సంతానము లేక నీ గుడుల మధ్య తపస్సు పట్టినారు అన్నయ్య. ఒక్క ఆడపాల సంతానమై కొరకై నా కోగిలికి వచ్చి అవికి ముఖ్యల పోసి ఘోరమైన తపస్సు పుట్టినవంటున్నావు కదా. అయితే ఎంత మాత్రమే నీకు ఆడపాల సంతానం ఇవ్వాలంటున్నావు కదా. అవునన్నయ్య. భక్తులా తెలపని ఆలోచించి వినమ్మ భక్తులా. అలాగనే తెలపండి వినమ్మ భక్తురాల నా భక్తురాల అది భక్తురాల అవసరమో లేదు ఓ భక్తురాలను ఆడబాల సంతానం అంటున్నావు కదా. ఆడబాల సంతానం ఇస్తే వెళ్ళలేని కష్టాలు వెళ్ళలేని బాధలు వస్తున్నాయి. చెత్త మాత్రమే నీకు ఆడబాల సంతానం వలదమ్మ వచ్చాలా. నీ తపస్సు వదిలి నీ పాలగొండ పరిపట్టానికి బొమ్మ భక్తాలా అన్నగారు. అలాగనే తెలుసుకున్నాను అన్నయ్య. ఆడబాల సంతానమకై పూజలు చేసినా కానీ చేయరాని ధర్మములు చేసినా కానీ ఆడపాల సంతానము నాకి కావాలన్నా బిడ్డని చూడలేని బిడ్డని చూడలేని కూర్చోండా
దయచేసి జాగ్రత్త పక్క పడిన చేసేసి అంతా ఆడ కూర్చోండా కనపడుతుంది జాగ్రత్త ఆడ